ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ జట్టులో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో ఆ జట్టు ఏకంగా 5 టైటిళ్లు గెలిచింది. దాంతో ధోని ఆ జట్టుకు ఐకానిక్ ప్లేయర్గా మారాడు. అలాంటి ధోనిని ముందుగా సీఎస్కే తీసుకోవాలనుకోలేదట. ఐపీఎల్ అరంగేట్ర వేలంలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ను కొనుగోలు చేయాలని సీఎస్కే భావించిందట. ఈ విషయాన్ని తమిళనాడుకు చెందిన టీమిండియా మాజీ క్రికెటర్ ఎస్ బద్రీనాథ్ తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించాడు. ఐపీఎల్ అరంగేట్ర వేలంలో సీఎస్కే ధోనిని కాకుండా వీరేంద్ర సెహ్వాగ్ను తీసుకోవాలనుకుంది. అయితే అప్పటికే సెహ్వాగ్ను ఢిల్లీ డేర్ డెవిల్స్ తీసుకుంది. దాంతో ధోనిని తీసుకునేందుకు సీఎస్కేకు మార్గం సుగమమైంది. సీఎస్కే టీం కూర్పులో భారత మాజీ క్రికెటర్ వివి చంద్రశేఖర్ కీలక పాత్ర పోషించాడు. సెహ్వాగ్ పై మేనేజ్మెంట్ ఆసక్తి కనబరిచినప్పటికీ ధోనిని తీసుకోవాలని పట్టుదలతో ఆయనున్నాడు. ధోని సీఎస్కేలోకి రావడానికి అతనే ప్రధాన కారణమని బద్రీనాథ్ చెప్పుకొచ్చారు. 43 ఏళ్ల ధోని వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడతాడా లేదా అనేది సందేహంగా మారింది. ఐపీఎల్ 2025 మెగా వేలం నేపథ్యంలో సీఎస్కే ధోనిని రిటైన్ చేసుకుంటుందా, వేలంలోకి వదిలేస్తుందా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ధోని మాత్రం బీసీసీఐ రిటెన్షన్ రూల్స్ వచ్చిన తర్వాతే తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని స్పష్టం చేశాడు.